మామయ్య నీకు చీర సెలెక్ట్ చేశాడని పొంగిపోతున్నావు కదా రాధా. ఈ చీర నువ్వెలా కట్టుకుంటావో నేను చూస్తాను. బుద్ధుందా నీకు? పెళ్లి చీర పాడు చేయాలని చూస్తావా? రాధ సెలెక్ట్ చేసుకున్న చీరను లాగేసుకున్నావు కదా, అయినా నీ మనసు తృప్తి పడలేదా? ఇంత కుళ్ళు మనసులో పెట్టుకుని పైకి మాత్రం ఈ పెళ్లి జరగడం నీకు ఇష్టమైనట్టు బిల్డప్ ఇస్తున్నావు. దేనికోసం ఇదంతా? దేనికైతే మీకెందుకు? మీ పని మీరు చూసుకోండి. నా పని ఈ పెళ్లికి అడ్డుపడే వాళ్ళని అడ్డుకోవడమే. శ్యామ్ రాధ కోసం చీర సెలెక్ట్ చేసి ఇచ్చినప్పుడు నువ్వెంత జెలస్ ఫీల్ అయ్యావో ఎవరూ గమనించలేదనుకున్నావా? అప్పుడే అనిపించింది నువ్విలాంటి పనేదో చేస్తావని. అందుకే నీ మీదో కన్నేసుంచాను.